ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ మై ఛానల్ లక్ష్మీ ఛానల్. ఈరోజు చేస్తున్నాను చికెన్ ఇగురు చేస్తున్నాను అనమాట. ఇక్కడ అరేబీలో సాలునా అంటారు, ఖత్తర్లోను అరేబీ వాళ్ళు భాష చికెను సాలునా అంటారు. మనం ఇంటికాడ చేసుకున్నది చికెన్ గ్రేవీతో చేస్తాం కదా, ఇగురు అంటారనమాట. ఈరోజు అది చేస్తున్నాను. దానికి సంబంధించిన సామాన్లు ఉల్లిపాయలు, చికెను కడిగేసి కోసేసి కడిగేసి పెట్టాను నీట్గా, ఇదొకటి. తర్వాత అందులో ఇక్కడ వీళ్ళు వెజిటేబుల్ వేసుకుంటారు అనమాట, మనం ఇంటికాడ వేసుకోము. క్యారెట్, పొటాటో, బంగాళదుంప, కోస అంటారనమాట. ఇదో రకం. 3 రకాల కూరగాయలు, అందులోకి సంబంధించిన టమాటీలు, బెండకాయలు కూడా వేస్తాం ఫ్రెండ్స్. అలాగని ఇక్కడ టేస్ట్ బాగుంటుంది, మనం ఇంటికాడ కూరగాయలు వేసుకోమన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగిపోయి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అది ఇది బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు బాగా వేగిపోయాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు తర్వాతనే వేసుకోవచ్చు. చికెన్ కూడా కొంచెం వేగిపోతే నీసు వాసన పోద్ది అనమాట. నీసు వాసన పోయే వరకు కొంచెం వేగిపోయాక తర్వాత టమాటా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యారెట్ కూడా వేస్తున్నాను. చికెను క్యారెట్ కొద్దిగా వేగిపోయాక అప్పుడు టమాటాలు వేసుకుందాం. చికెన్ బాగా వేగింది. అందులోనూ నల్ల నిమ్మకాయలు కూడా వేసుకుంటారు ఇక్కడ మిగుల్లోనూ. అక్కడ వేస్తున్నాను 2 నిమ్మకాయలు. ఏమండి టమాటాలు, కొంచెంసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాక టమాటాలు బాగా ఎగిపోయాక అప్పుడు కారాలు, వాటికి సంబంధించిన కారాలు ఇక్కడ కాశ్మీరీ చిల్లీ, మిరియాల పొడి, గరం మసాలా, భారత్లు అంటారనమాట ఇక్కడ కారాలు అనమాట. అవి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి వెజిటేబుల్ కూడా క్యారెట్ ముందే వేస్తాం కదా, ఇప్పుడు బంగాళదుంపలను కోస కూడా వేస్తున్నాను. ఇవ్వండి కారాలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కారాలు వేసాక కొంచెం కలుపుకొని సరిపోయినంత వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇందులోకి టమాటా పేస్ట్ అంటారనమాట, ప్యూరీ టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుంది కలరు, టేస్ట్, చిన్న పులుపు కూడా వస్తుంది అనమాట కూర తినేటప్పుడు. వీళ్ళకి ఇక్కడ నచ్చుతుంది అనమాట. మన ఇంటికాడ మనం వేసుకోము, పచ్చిమిరపకాయలు అవి వేసుకుంటాం కారం ఎక్కువ. ఇక్కడ వీళ్ళు కారం అసలు వేసుకోరు అనమాట. ఏ వంట చేసినా కారం లేకుండా ఇక్కడ కారాలతో చేయాలన్నమాట. కారాలు ఎక్కువ తినరు. ఇందులోకి మసాలాలన్నీ వేస్తాం కదండి. ఇందులో వేడి నీళ్ళు కొద్దిగా మరగబెట్టుకొని వేడి నీళ్ళు వేసుకుంటే కొద్దిగా నీళ్ళ ఉండాలి. ఇందులో అంత కొద్దిగా ఎక్కువ వాటర్ వేసాను అనమాట. ఇదిగోండి బెండకాయలు అవి వేసేసాను, కూరలు వెజిటేబుల్ అవిన్ను ఇందులో. ఇప్పుడు మనం అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీల్లోకైనా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా ఛానల్ లక్ష్మీ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ చేస్తేనే మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.